Hi, hello, welcome to Chai Biscuit. ఇవాల్టి మన షోలో మీకు ఒక చాలా డిఫరెంట్ డిష్ అండి. ఈ కాంబినేషన్ వచ్చేసి ఇప్పుడు దాకా మీరు ఎక్కువగా ఎక్కడ చూసుండరు. అండ్ ఎందుకంటే ఈ డిష్ వచ్చేసి కంప్లీట్లీ ఒక ఇంటర్నేషనల్ డిష్, టర్కీ అనే ఒక ప్రదేశం నుంచి వచ్చింది. ఈ డిష్ పేరు వచ్చేసి పిదే. అండ్ దాంతో పాటు ఒక మంచి టర్కీ కాఫీ. పిజ్జా వచ్చేసి చాలా సింపుల్ అండి. ఇటాలియన్స్ కి పిజ్జా ఎంత ఇష్టమో, మన ఇండియాలో మనం రైస్ ఎంత స్టేపుల్ మనకి, అక్కడ టర్కీలో ఇది కూడా ఒక పిజ్జా లాంటిదే. పిజ్జా చాలా ఫేమస్ అన్నమాట. సో ఈ రోజు నేను మీకు ఈ పిజ్జా ఎలా చేయబోతున్నానో చూపిపోతున్నాను. చాలా సింపుల్ అండి. ఫస్ట్ దీంట్లో ఈ ఈస్ట్ డో కి మనం ఒక 100 grams మైదా తీసుకుందాము. దీంట్లోనే మనం ఒక 3 grams ఈస్ట్ కూడా వేసేసుకుందాము. షుగర్ వేసి, సో ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేద్దామండి. ఇంకా దీంట్లో ఒక 40 ml మీకు చెప్పినట్టు వాటర్ కూడా వేసేద్దాము. దీన్ని సాఫ్ట్ గా అయ్యేలాగా దీన్ని మిక్స్ చేసేసుకుందాం. ఈ స్టేజ్ లో ఒక 20 ml ఆయిల్, ఇది ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని బాగా నీట్ చేయాలండి. నీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్లూటెన్ ఏదైతే ఉందో అది మంచిగా ఫామ్ అయ్యి మీకు ఒక మంచి సాఫ్ట్ డో ఇస్తుంది. ఒక వెట్ క్లాత్ తీసుకొని దీన్ని కవర్ చేసుకుందాం. ఒక 30 నుంచి 45 minutes మ్యాక్స్ పెట్టుకుంటే ఈ డో ఏదైతే ఉందో డబుల్ అయిపోతుంది. ఆ స్టేజ్ లో దీన్ని మళ్ళీ మనం స్ప్రెడ్ చేసుకుందాం. సో మీకు చెప్పినట్టు ఒక వెట్ క్లాత్ తీసుకొని దీన్ని ఇలా కవర్ చేసుకుందాము. ఇది డబుల్ అయిపోయింది చూడండి. ఇలా ఇందాక మీకు చెప్పాను కదా, ఇలా అయిపోతుంది అనమాట. సో ఇది డబుల్ అయితే అయిపోయింది, కానీ దీంట్లోకి స్టఫింగ్ మనం ఇంకా చేసుకోవాలి కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇలా పక్కన పెట్టేసుకొని మన ప్యాన్ లో ఫస్ట్ దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. సన్నగా తరుముకున్న ఈ గార్లిక్ ఏదైతే ఉందో, వెల్లుల్లిపాయ, దీన్ని లైట్ బ్రౌన్ వచ్చేదాకా దాంట్లో కుక్ చేసుకుందాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్, గార్లిక్ ఫ్లేవర్ వచ్చేసి ఆయిల్లో మంచిగా వస్తుంది. దాంతో మన వెజిటేబుల్స్ కి కూడా మంచిగా తగులుతుంది. చూడండి, ఇలా లైట్ గా ఒక బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా దీన్ని మెల్లగా కుక్ చేద్దాం. దీంట్లో అది కుక్ అయ్యేటప్పుడు ఆల్రెడీ నాకు ఆ గార్లిక్ ఫ్లేవర్ స్ట్రాంగ్ గా తగులుతుంది. అది మనకు కావాల్సింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఆనియన్, గ్రీన్ చిల్లీస్, దాంతోపాటు కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం టొమాటోస్, అండ్ ఫైనలీ మన బెల్ పెప్పర్స్, రెడ్ బెల్ పెప్పర్, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో పెప్పర్. ఈ 3 దీంట్లో వేసేద్దాము. గ్రీన్ అండ్ ఎల్లో పెప్పర్. ఈ డిష్ కూడా ఎంత కలర్ఫుల్, ఎంత యమ్మీగా ఉందో ఇక్కడ సేమ్ అలానే ఉంటుంది. దీంట్లో కొంచెం సాల్ట్, దాంట్లో కొంచెం పెప్పర్, అండ్ ఫైనలీ మన దగ్గర ఉన్న ఈ ఇటాలియన్ సీజనింగ్ అది కూడా వేసేసుకుందాం. ఫైనలీ దీంట్లో కొంచెం వెనిగర్ వేసి ఫినిష్ చేసేద్దాము. దీన్ని ఇలా వేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. సో ఇందాక మనం చేసుకున్న డో డబుల్ అయిపోయింది. సో ఫస్ట్ కొంచెం ఫ్లాట్ డస్ట్ చేసుకుందాం. ఇక్కడ మన ఈ డో ఏదైతుందో దీని మీద కూడా కొంచెం ఫ్లవర్ వేసుకొని దీన్ని ఫ్లాట్ చేసుకోవాలి. ఒక ఓవల్ షేప్ లో చేసుకోవాలన్నమాట. మీరు చూస్తే ఒక మంచి నాన్ షేప్ లో అయిపోతుంది. ఇది ఓవల్ షేప్ గా ఫ్లాట్ గా దీన్ని ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇందాక చేసుకున్నాం మిక్స్ ఏదైతుందో అది వేసేసుకున్నాము. కట్ చేసుకోవచ్చు అనమాట.
సో ఇక్కడ నుంచి ఒక బోట్ షేప్ వచ్చేలాగా దీన్ని టక్ చేసుకున్నాము. ఇలా టక్ చేసుకొని అంతేనండి. ఇప్పుడు దీన్ని స్ట్రైట్ అవే మనం ఓవెన్లో వేసే ముందు కొంచెం చీజ్ కూడా దాని మీద టాప్అప్ చేసుకుందాము. చూసారు కదా, మన పిదే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో పాటు ఒక మంచి టాపింగ్ కూడా మీకు చూపించబోతున్నాను. కానీ దానికన్నా ముందు దీని ఓవెన్ లో ఒక 250 degrees లో ఒక 7 to 8 minutes బేక్ చేసుకున్నాం. ఒక మంచి కలర్ రావాలి. సో అప్పుడు దాకా లోవర్ డెక్ లో 7 minutes 250 degrees లో. సో 7 to 8 minutes అండి. మనం క్విక్ గా టర్కిష్ కాఫీ కూడా చేసేద్దాము. అరేబిక్ దేశంలో, మిడిల్ ఈస్ట్ అక్కడి నుంచే మనకి కాఫీ అనేది ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా డిఫరెంట్ గా ఉండే ఈ కాఫీ కెటిల్. సో దీంట్లో నేను వాటర్ పోస్తున్నాను. నేను షుగర్ ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ షుగర్. సో మన ఈ బీన్స్ ఏది ఉందో దీన్ని ఫ్రెష్లీ గ్రౌండ్ చేశానండి. సో కాఫీ గ్రైండర్ ఉంటుంది, దాంట్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా నాకు మంచి ఫైన్ పౌడర్లా వచ్చింది. దీన్ని కూడా ఒక 2.5 స్పూన్స్ దీంట్లో వేసేద్దాము. ఇలా వేసిన తర్వాత వాటర్లో దీన్ని మంచిగా మిక్స్ చేసేద్దాం ఫస్ట్. సో ఇలా దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. దీంట్లో బాయిల్ చేసుకుందాం. సో దీన్ని ఇలా మెల్లగా బాయిల్ చేస్తూ దీన్ని ఒక 2-3 అది వాటర్ బయటికి రాకుండా బాయిల్ చేస్తూ కుక్ చేసుకుందాం దీన్ని. సో మన పిదే అది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అక్కడ ఇంకొక ఫ్యూ సెకండ్స్ అక్కడ వేగే లోపల నేను ఇక్కడ నా ప్యాన్ పెట్టుకున్నాను. ఎందుకంటే దీనిపైన ఒక ఫ్రైడ్ ఎగ్ మనం టాప్ చేసిపోతున్నాం అనమాట. సో ప్యాన్ హాట్ అయ్యే లోపల మన పిదే కూడా బయటికి తీసేద్దాము. చూడండి, మంచి లైట్ బ్రౌన్ కలర్, మన చీజ్ కూడా మంచి క్రిస్పీగా అయిపోయి ఉంటుంది ఈ పాటికి. చూడండి, చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయింది పిదే. చూడడానికి చాలా యమ్మీగా ఉంది. సో ఇప్పుడు మన ఈ ప్యాన్ కూడా హాట్ అయిపోతుంది. ఒక మంచి ఫ్రైడ్ ఎగ్ దాని మీద వేసేద్దాం. దీన్ని మంచిగా ఇలా 1 side కుక్ చేసుకొని స్ట్రైట్ అవే దానిపైన టాప్అప్ చేసుకుందాము. కావాలంటే కొంచెం సాల్ట్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ దాని మీద వేయచ్చు ఇలా. అండ్ కొంచెం పెప్పర్. ఇది కుక్ అయిపోయింది. నేను చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. సో మన ఫ్రైడ్ ఎగ్ అయిపోయిందండి. దీన్ని ఆఫ్ చేసుకొని ఇమీడియట్ గా మన ఈ పిదే ఏదైతే ఉందో దీన్ని కట్ చేసేసుకుందాము. సో ఇలా మన ఈ పిదేని కట్ చేసుకొని చూడండి, చీజీ అండ్ ఆల్సో ఆ వెజిటేబుల్స్ లోని ఆ ఫ్యూమ్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఎగ్ తో దీన్ని టాప్ చేసేద్దాము. చూసారు కదా, చాలా సింపుల్ గా అయిపోయింది మన పిదే. దాంతో పాటు మన టర్కిష్ కాఫీ దీన్ని కూడా మనం కుక్ చేసేసుకుందాము. దీన్ని కూడా మంచి బాయిల్ ఇచ్చేస్తే మంచి ఫ్లేవర్ ఏదైతే ఉందో దీంట్లో ఇన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఇది వచ్చి ఒక ఆథెంటిక్ ట్రెడిషనల్ వే. ఈ టర్కిష్ కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. మన టర్కిష్ కాఫీ రెడీ. మన స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైట్ అవే దీన్ని మన కప్లో సర్వ్ చేసుకుందాము. సో దీన్ని స్టెయిన్ చేయడం ఏం అవసరం లేదండి. ఇది ఎందుకంటే మీరు అలా ఒక ఫ్యూ మినిట్స్ పెట్టంగానే ఆ సాలిడ్ గా ఏదైతే కాఫీ ఉందో అదంతా కింద సెటిల్ అయిపోతుంది. అండ్ పైన మీకు కాఫీ, ప్యూర్ కాఫీ ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్ గా ఒక డిఫరెంట్ టెక్నిక్ తో, ఒక డిఫరెంట్ కల్చర్ నుంచి వచ్చే ఒక డిష్ మన ఈ పిదే. దాంతో పాటు అకంపెనీ చేయడానికి ఒక మంచి టర్కిష్ కాఫీ. సో చూసారు కదా. సో ఇంకెందుకంటే వెయిటింగ్, స్ట్రైట్ అవే పోయి మనం టేస్ట్ చేద్దాం. రిలాక్స్ అవుతూ మంచిగా సిప్ చేసి కాఫీ కూడా తాగేద్దాం. ఇంకెందుకంటే ఆలస్యం, స్ట్రైట్ అవే నేను టేస్ట్ చేయబోతున్నాను మన పిదే. వావ్, ఇది ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారంటే, మీరు మన ఇటాలియన్ పిజ్జా తినేటప్పుడు ఒక స్లైస్ తీసుకొని తినేటప్పుడు ఎలా ఫీలింగ్ ఉంటుందో సేమ్ అండి. దాంతోపాటు మన టర్కిష్ కాఫీ
వావ్, మంచి టర్కిష్ కాఫీ. ఒక 1 గ్లాస్ హై టీ టైంలో తాగండి. ఇంతకన్నా ఆనందం మీకు ఇంకా ఏది ఉండదు. పీజే తయారు చేయు విధానం. మొదట ఒక బౌల్ తీసుకొని అందులో 100 గ్రాముల మైదా, 3 గ్రాముల ఈస్ట్, 3 గ్రాముల సాల్ట్, 6 గ్రాముల షుగర్ వేసి కలిపి అందులో 40 ml వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమంలో 20 ml ఆయిల్ వేసి సాఫ్ట్ గా అయ్యే వరకు కలుపుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న దానిపై వెట్ క్లాత్ వేసి డబుల్ అయ్యే వరకు 30 నుంచి 45 నిమిషాల వరకు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ వేడి చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలపాలి. ఇప్పుడు కొంచెం ఆనియన్, సన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీస్, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం టమాటాలు, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ వేసి కలిపి కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, కొంచెం హర్బ్స్ వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు డబుల్ అయిన మైదా మిశ్రమాన్ని తీసుకొని చపాతీ కర్రతో రుద్దుతూ నాన్ లాగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని బేకింగ్ ట్రేలో తీసుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్ మిశ్రమాన్ని వేసి రెండు పక్కన ఫోల్డ్ చేస్తూ పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఈ పిజ్జాలో చీజ్ తో టాప్ చేసుకొని 250 డిగ్రీ సెంటిగ్రేడ్ లో 7 minutes ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో కొంచెం ఆయిల్ వేడి చేసుకొని అందులో ఒక గుడ్డు పగలకొట్టి ఉప్పు, మిరియాల పొడి వేసి ఫ్రైడ్ ఎగ్ చేసుకోవాలి. ఆ తర్వాత రెడీ అయిన పిజ్జాని ఓవెన్ నుండి బయటకు తీసి స్ట్రైట్ అవే ఈ ఫ్రైడ్ ఎగ్ ని టాప్ చేసుకోవాలి. వేడివేడిగా పిజ్జా రెడీ. టర్కిష్ కాఫీ. ముందుగా కాఫీ బాయిల్ చేసుకునే గిన్నెలో 1 స్పూన్ షుగర్, 2.5 స్పూన్లు కాఫీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ మెటల్ ని స్టవ్ మీద పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాలు వరకు బబుల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గ్లాస్ లో తీసుకుంటే వేడివేడిగా టర్కిష్ కాఫీ రెడీ. చూసారు కదా ఇవాల్టి పాపులర్ డిష్. ప్రపంచంలోని అన్ని పాపులర్ డిషెస్ ఎప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన చాయ్ బిస్కెట్. సో మళ్ళీ కలుద్దాం మరికొన్ని పాపులర్ డిషెస్ తో. మీ ప్రతీక్. పొటాటో అండ్ టీ నగెట్స్. Bubble tea.